అందరికీ నమస్తే. మనం ఇంట్లో ఏ ఏ వస్తువులు పెట్టుకుంటే శుభంగా ఉంటుందండి? మన ఇంట్లో ఏ వస్తువు ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. ఏంటంటేనండి ఇవాళ అక్షయ తృతీయ గదా! ఇవాళ కూడా తిథి ఉంది గదండీ! నిజంగా స్వామికి ఇవాళ అంతా కూడా ఏంటంటే చక్కగా గంధాన్ని రంగరించి చక్కగా స్వామికి సింహాద్రి అప్పన్నకి పూస్తారు గదండీ! ఏంటంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలో అలాగా రంగరించి చేయాల్సిన పని లేదు గదండీ! ఏంటంటే పౌడరొచ్చేస్తుంది. చక్కగా కలిపేసి స్వామికి అప్లై చేయొచ్చు కదా! కానీ అండి ఏంటంటే సంప్రదాయం సంప్రదాయమే గదండీ! చక్కగా సాన అండి. మన ఇంట్లో సాన పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీ ప్రదాయకం అనమాట సాన అంటే. ఇప్పుడు ఎవరు సానం లేక ఎవరింట్లో ఉందా అని జెప్పేసి తెచ్చుకోవడం అయిపోతుందనమాట. ఏంటంటేనండి పెళ్ళిళ్ళలో మనము ఎక్కువ 7 అడుగులు ఆ హోమాలయన్నీ చేయమండి కొన్ని పెళ్ళిళ్ళలో. ఏంటంటే సప్తపది సాన పైన వక్కలు పెట్టించి అయి తొక్కిస్తారు గదండీ! 7 వక్కలు పెట్టించి అంటే మంచి ఇదనమాట. అప్పుడు మాత్రమే సాన మనము కాలుతో తన్నుతామండి. ఇంకెప్పుడు సానని మనం ఎప్పుడు కాలుతో అలా చేయకూడదండి. సాన అంటే లక్ష్మీ స్వరూపం అండి. కాబట్టి సానని చక్కగా ఒక చిన్న గంధం చెక్క తీసుకునండి సాన పైన రంగరించి స్వామికి మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు స్వామికి ఆ గంధాన్ని ఉపయోగిస్తే మంచిగా ఇల్లంతా మంచి వాసన పూజలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. సాన ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడం మంచిదండి. ఏంటంటే ఒకళ్ళ పెళ్ళిళ్ళలో నేను చూసానండి. పెళ్ళయిన తర్వాత కొంతమంది పెళ్ళికొడుకోళ్ళు దొంగతనం అని చెప్పేసి ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోతారు కదండీ. వాళ్ళేంటంటే సాన పట్టుకెళ్లారండి ఆ ఇంట్లో. ఆ పెళ్ళిలో. మీరు నమ్మరండి నిజంగా. పెళ్లి అయిన తర్వాత ఆళ్ళకి పాపం అనుమానం అనమాట. ఏంటంటే వాళ్ళు చాలా ఫైనాన్షియల్‌గా చాలా దెబ్బతిన్నారండి. ఏంటంటే లక్ష్మీ స్వరూపమైన సాన పట్టుకెళ్ళిపోయారు. మాకందుకే ఇలా అయింది అని జెప్పేసి. కాబట్టి అండి ఎప్పుడూ సాన మన ఇంట్లో ఉండాలండి. ఇంకోటేంటంటేనండి రోకలి అండి. పసుపు కొట్టేటప్పుడైనా ఏదైనా పెళ్ళిలో మంచిగా మంగళకరంగా రోకలి వాడతాం గదండీ! అవి గూడా ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉండట్లేదండి. ఎవరింట్లో ఉందా తెచ్చుకుందామా, మళ్ళీ మనం మంచిగా వాడుకొని మళ్ళీ ఆళ్ళకి రిటర్న్ ఇచ్చేయడం అంటే అది పద్ధతి కాదు గదండీ! చిన్న ఒక రోకలి పెట్టుకుంటే ఇన్ని వస్తువులు పెట్టుకుంటాం గదండీ! అదేం పెద్ద ఇది గాదు గదా! నిజంగానండి. ఇంకోటి బియ్యం కొలుసుకునేది మన ఇంట్లో ఏ గ్లాస్ పెడితే ఆ గ్లాస్ పోసేస్తామండి. అలా కాకుండానండి బియ్యం కొలుసుకునేవి వేరే సెపరేట్ గ్లాసులుంటాయి గదండీ! అలాగా అంటే పావు సేరు గ్లాస్ అని, అర్ధ సేరు గ్లాస్ అని అలా ఉంటాయి గదండీ! అలాగా వాడుకుంటే కూడానండి మన ఇంట్లో బియ్యం ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి అని జెప్పేసి పెద్దలు చెప్తారండి. కాబట్టి ఈ మూడిటిని ఎప్పుడూ గూడా ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండండి, సబ్స్క్రైబ్ చేయండి.